రాష్ట్రంలో స్కూల్ ఫీజుల గొడవ నడుస్తోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో 39,640 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయన్నారు. వీటిలో 12,061 ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయన్నారు. సిబిఎస్ఈ సెంట్రల్ సిలబస్ ఉన్న స్కూల్లో 25 నుంచి 30% ఫీజులు పెంచి ఇప్పటి నుంచి వసూలు చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఫీజు నియంత్రణ చట్టం చేయాలని రేవంత్ రెడ్డి పదే పదే మాట్లాడారని గుర్తు చేశారు. ఎవరెంత తింటున్నారంటూ అసెంబ్లీలో చర్చ చేస్తున్నారే తప్ప ఫీజుల నియంత్రణపై మాట్లాడటం లేదని విమర్శించారు. ప్రత్యేక అసెంబ్లీ నిర్వహించి ఫీజు నియంత్రణ చట్టం తేవాలని కవిత డిమాండ్ చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలన్నారు. ప్రైవేటు స్కూల్ యాజమాన్యాలు ఫీజులను పెంచుతున్నాయే తప్ప టీచర్లకు మాత్రం జీతాలు పెంచరని విమర్శించారు. ప్రైవేట్ కాలేజీల్లో ఆహార నాణ్యతను ప్రభుత్వం పట్టించుకోవట్లేదా అని ప్రశ్నించారు. ప్రైవేటు స్కూళ్ల దోపిడీని కంట్రోల్ చేయాలని ప్రభుత్వాన్ని కవిత డిమాండ్ చేశారు. ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే స్కూల్స్ ముందు ఆందోళన చేస్తామన్నారు. అంటే ఈ రాష్ట్రంలో 12,000 పాఠశాలలు ఉంటే అందులో 38 లక్షల మంది విద్యార్థులు 1 నుంచి 10th క్లాస్ వాళ్ళు ప్రైవేట్లో చదువుతూ ఉన్నారు. మరి ప్రైవేటు పాఠశాలలు అందులో రకరకాలు ఉన్నాయి. ఒక 350 పాఠశాలలు ఐసిఎస్సి, సిబిఎస్సి, ఐబీ, ఆక్స్ఫర్డ్ ఇట్లాంటి స్పెషలైజేషన్, మాంటెసరీ ఇవన్నీ చెప్పేటటువంటి ఒక 350 పాఠశాలలు ఉంటే అందులో దాదాపుగా ఒక 3 లక్షల మంది పిల్లలు చదువుతూ ఉన్నారు. ఇంకొక 1,500 ఏమో నారాయణ, చైతన్య, కృష్ణవేణి ఇట్లా రకరకాల పేర్లతో ఇప్పుడు వచ్చే నార్త్ స్కూల్, ఐలెను, బిలెను ఇవన్నీ ఒక కార్పొరేట్ విద్యా సంస్థలు. అంటే ఒక్కొక్క సంస్థకు 100 స్కూళ్ళు, 150 స్కూళ్ళు ఉన్నటువంటి పెద్ద విద్యా సంస్థలు ఒక 1,500 ఉన్నాయి. అందులో దాదాపు 5 లక్షల మంది పిల్లలు కూడా చదువుతున్నారు. ఇక మిగతా పిల్లలందరూ ఈ చిన్న 12,000 పాఠశాలల్లో చదువుతున్నటువంటి పరిస్థితి. ఎందుకు ఇవి చెప్తా ఉన్నామంటే ఇందులో మళ్ళీ ఒక స్పెషల్ స్కూల్స్ ఉంటాయి. ఒక 236 పాఠశాలలు మాత్రం ప్రైవేటులో వాటిని బడ్జెట్ స్కూల్స్ అంటారు. ఈ 236 పాఠశాలల్లో అంటే జిల్లాకు ఒక 10 ఉండొచ్చు. ఆ పాఠశాలల్లో ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ప్రతి విద్యార్థికి 42,000 రూపాయలు పే చేసి రాష్ట్రం మొత్తంలో ఒక 30,000 మందికి మాత్రం 42,000తోని చదువు చెప్పిస్తుంటుంది అన్నమాట. సో ఈ మొత్తం మన రాష్ట్రంలో ఉన్న విద్యా వ్యవస్థ యొక్క స్థితిగతులు. మరి ఇవాళ ఎందుకు పెట్టుకుంటున్నాం ఈ ప్రెస్ మీటు? ఏప్రిల్ రానే లేదు. ఈ సిబిఎస్ఈ, ఐబీ ఇట్లాంటి స్కూల్స్ వాళ్ళు ఆల్రెడీ 25%, 30%, 40% ఫీజులు పెంచినటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పటికే అనేక జిల్లాలలో, హైదరాబాద్ మహానగరంలో మరీ ప్రత్యేకించి పేరెంట్స్ పోయి కంప్లీట్గా స్కూళ్ళ ముందు ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఫీజు కనబడడానికి 1,00,000 రూపాయలు ఉంటుంది, కానీ ఇంకొక 30,000 అదనంగా, అది బస్సుకు అంటారు, స్కూల్కి అంటారు, బుక్స్కి అంటారు, రకరకాల పేర్లతో ఇంకొక 30,000 అదనంగా పేరెంట్స్ మీద బర్డెన్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే అన్ని ప్రభుత్వాల్లో ఒక రూల్ ఉంటుంది. 1,30,000 ఫీజు అంటే ఎవ్రీ మంత్ తీసుకోవాలి ఫీజు, ప్రతి నెల తీసుకోవాలి ఫీజు. కానీ ప్రైవేట్ పాఠశాలలు ఏం చేస్తాయి? ఫోర్స్ చేస్తాయి పేరెంట్స్ని, మీరు 60% అప్ ఫ్రంట్ ఫస్ట్ కట్టేసేయండి. అంటే ఒక పేద మధ్యతరగతి ఉద్యోగికి భార్యాభర్త ఇద్దరు చేస్తే కూడా కుటుంబం వెళ్ళడం ఇబ్బందిగా ఉన్నటువంటి ఒక చిన్న కుటుంబంలో 60% ఫీజు అంటే 60,000 రూపాయలు ఒకటేసారి కట్టాలి స్కూల్ కంటే నిజంగా దేవుడు కనబడే పరిస్థితి ఉన్నది అలా తెలంగాణ రాష్ట్రంలో. ఈ విషయాల మీదనే, ఈ అంశాల మీదనే రేవంత్ రెడ్డి గారు పదే పదే బీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పుడు ఉన్నప్పుడు క్రిటిసైజ్ చేసి మీరు ఫీ నియంత్రణ చేయండి అని చెప్పిండ్రు. మరి ఇవాళ 3 సంవత్సరాలు అవుతుంది, 3 బడ్జెట్లు పెట్టుకున్నారు వీళ్ళు. మొన్న బడ్జెట్ సమావేశంలో కూడా నువ్వింత తిన్నావు అని వీళ్ళని వాళ్ళు తిట్టుకోవడం తప్పితే కనీసం పేద మధ్యతరగతి పిల్లలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి ఫీజు నియంత్రణ కోసం ఒక చట్టం తేవాలి అని చెప్పి ఆలోచన ఈ ప్రభుత్వానికి లేకపోవడం అనేది సిగ్గుచేటు. నేను అర్జెంటుగా డిమాండ్ చేస్తూ ఉన్నా. గత 10-12 రోజులుగా ఈ రాష్ట్రంలో, ఈ హైదరాబాద్ మహానగరంలో స్కూళ్ళ ముందట పిల్లల యొక్క పేరెంట్స్ చేస్తున్న ధర్నాలు చూసన్నా మీ ప్రభుత్వం కళ్ళు తెరవాలి. అవసరమైతే స్పెషల్ అసెంబ్లీ సెషన్ పెట్టండి, అర్జెంటుగా చట్టం తీసుకురండి. ఆనాడు తిరుపతిరావు గారి కమిటీ ఏదైతే ఉండనో ఆ కమిటీ కూడా 8 to 10% ఫీజు పెంచుకోమని చెప్పింది ఎవ్రీ ఇయరు. ఇప్పుడు కొత్తగా మీరు చేసినటువంటి విద్యా కమిషన్ రిపోర్ట్లో ఆ రిపోర్ట్ అంతా దరిద్రంగా ఉంది, ఏం బాగాలేదు. ఒకటే ఒక సెంటెన్స్ బాగుంది, ఏంది అంటే ఫీజు నియంత్రణ చట్టం తేవాలి, దాన్ని 7 to 9% పెంచుకోవచ్చు అని ఇప్పుడు ఇచ్చిన విద్యా కమిషను రిపోర్ట్ ఇచ్చింది. కనీసం దాన్నన్నా అమలు చేయండి. స్పెషల్ అసెంబ్లీ సెషన్ పిలవాలి ఈ ప్రభుత్వం చాలా అర్జెంటుగా. ఫీ నియంత్రణ కమిటీ వేయాలి అర్జెంటుగా. ఏ స్కూల్ అయినా సరే 8 to 10% కన్నా ఫీజు ప్రతి సంవత్సరం పెంచుకోవడానికి వీల్లేదు.
దాని మీద ఈ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మరి స్కూల్స్ కూడా నా రిక్వెస్ట్ స్కూల్స్ అందరితో మీరు 8 to 10% ఫీజు పెంచుకోండి ఎవ్రీ ఇయర్, కానీ 30% 40% పెంచితే పేద మధ్యతరగతి విద్యార్థులు వాళ్ళ యొక్క తల్లిదండ్రులు చాలా దారుణమైన ఇబ్బందులు పడుతున్నారు. మీరు 30% పెంచుతారు, కానీ ఏదో చిన్న బట్టల షాప్లో ఒక సింగిల్ పేరెంట్ లేడీ ఉంటుంది, ఆమె పని చేస్తూ ఉంటుంది, ఆ యజమాని పెంచాడు వాళ్ళకి జీతం అట్లా ఇవ్వలేరు, వాళ్ళు అట్లా వచ్చి ఒకసారి కట్టలేరు. ఇద్దరు కూడా కలిసి ఏదైనా చిన్న ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తే ఎవ్రీ ఇయర్ వాళ్ళకి పెరగదు, 10% 15% పెరగదు శాలరీ. దయచేసి దాని మీద దృష్టి పెట్టాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇంకొక మాట, ఈ నారాయణ చైతన్య ఇట్లాంటి కార్పొరేట్ స్కూల్స్ దాదాపు ఒక 1500 ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తున్నారు, పెంచుడు ఫీజు వాళ్ళు 30% పెంచుతారు, కానీ టీచర్స్కి మాత్రం జీతం పెంచరు, టీచర్స్కి మాత్రం పిఎఫ్ కట్టరు. ప్రైవేటు పాఠశాలలలో వేల మంది యువతి యువకులు పనిచేస్తూ ఉన్నారు, వాళ్ళ జీవితాలు దుర్భరంగా ఉన్నాయి. 15,000కి ఇస్తున్నారు జీతం, అంతకుమించి ₹1 ఇయ్యరు, పిఎఫ్ కట్టరు. ఇంకా ఘోరం ఏంటంటే ఈ ప్రభుత్వాన్ని ఇలా కొత్తగా మేము ఆనాడు డిమాండ్ చేస్తే ఫుడ్ సెక్యూరిటీ కోసం ఒక టాస్క్ ఫోర్స్ వేసారు. ఆ టాస్క్ ఫోర్స్ నేను డిమాండ్ చేస్తున్నా, గో టు ఎనీ కాలేజ్, గో టు నారాయణ చైతన్య అలెను బిలని కొత్తగా వచ్చినవి 10,000 మంది విద్యార్థులకు ఒక దగ్గర వంట చేస్తున్నారు వాళ్ళు. అంటే చిన్నగా పాయిజనింగ్ అయితే ఫుడ్ పాయిజనింగ్ ఒక్క డేలో 10,000 మంది పిల్లలకు ఎఫెక్ట్ అవుతుంది. నేను అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని, కనీసం ఎప్పుడైనా ఒక్కసారి పోయి ఆ ఫుడ్ శాంపుల్ చేసిరా మీరు? నారాయణ క్యాంపస్లకు, చైతన్య క్యాంపస్లకు, ఈ కొత్తగా వచ్చే నార్త్ ఇండియన్ స్కూల్ క్యాంపస్లకు ఎప్పుడైనా పోయి శాంపిల్ చేసిరా మీరు? ఫుడ్ అర్జెంటుగా శాంప్లింగ్ చేయండి. ఐఎమ్ డిమాండింగ్, ఏదో కొత్త కమిటీ వేసిరు, వాళ్ళని డిమాండ్ చేస్తున్నాను నేను సజ్జనార్ గారి నేతృత్వంలో, ప్లీజ్ చెక్ ద క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఇన్ దీస్ కార్పొరేట్ స్కూల్స్ అండ్ కాలేజెస్. వారి దోపిడీ దారుణంగా ఉన్నది. చెప్పే చదువు శారుడు బల్పాలు దోషుడు అన్నట్టు, పైసలు ఎక్కువ ఉన్నాయి, చదువు తక్కువ ఉంది. 1,50,000 మంది ఒక ఇన్స్టిట్యూట్లో ఉంటే ఒక 100 మందికి ర్యాంక్స్ వస్తాయి. ఆ 100 మందిని చూసి మనం ఆగమాగం అయిపోయి పేరెంట్స్ అందరం కూడా అందులో చేర్పిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కానీ దీన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే, ఈ ప్రభుత్వం వెరైటీగా పెద్ద ప్రైవేట్ హాస్పిటళ్లను సీఎం గారే పోయి ఓపెన్ చేస్తారు, పెద్ద ప్రైవేట్ పాఠశాలను కూడా సీఎం గారే పోయి ఓపెన్ చేస్తారు. అంటే మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు? మేము ప్రైవేట్ వాళ్ళని ప్రోత్సహిస్తాం, మీరు ప్రజల మీద వాడి కాల్స్కు తినండి, దోపిడీ చేసుకు తినండి అనే మెసేజ్ సీఎం గారు ఇస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ఈ ప్రభుత్వం ఏదైతే ప్రైవేటు పాఠశాలలు దోపిడీ చేస్తూ ఉన్నాయో, పేరెంట్స్ దగ్గర ఫీజు వసూలు చేస్తూ ఉన్నాయో ముక్కుపిండి, దాన్ని కంట్రోల్ చేయండి. స్పెషల్ సెషన్ పెట్టండి, అర్జెంటుగా బిల్లు పాస్ చేయండి, ఫీజు నియంత్రణ చేయండి. ఎట్ ద సేమ్ టైం ఈ 236 బడ్జెట్ స్కూల్స్కి ఇప్పటి వరకు మీరు దాదాపుగా 212 కోట్ల రూపాయలు బాకీ ఉన్నారు. మీరు బాకీ ఉండడంతో వాళ్ళు పిల్లల దగ్గర ఫీజు వసూలు చేస్తున్నారు, ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి ఆ ఫీ నియంత్రణ చేయడంతో పాటు మీరు బకాయిలు ఉన్న 212 కోట్లను మీరు ఇవ్వాల్సిందిగా నేను డిమాండ్ చేస్తూ, ఇప్పటి వరకు ఓన్లీ SC ST పిల్లలకు మాత్రమే మరి పర్ హెడ్ 42,000తోని గవర్నమెంట్ ఇస్తూ ఉంది. ఈ బెస్ట్ అవైలబుల్ స్కూల్లో సేమ్